ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఆలోచించాలి. ఈ మాటలు విని విసిగిపోయారా? అయితే మార్క్ మాన్సన్ రాసిన ఈ పుస్తకం మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఇది జీవితాన్ని సంతోషంగా గడపడానికి ఒక పూర్తిగా భిన్నమైన, నిజాయితీతో కూడిన మార్గాన్ని చూపిస్తుంది. పదండి, ఆ ప్రపంచంలోకి అడుగుపెడదాం. మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం సానుకూలంగా ఉండమని మనపై ఒత్తిడి తెస్తుంది. కాని ఒక్కసారి ఆలోచించండి, అది నిజంగా ఎప్పుడూ సాధ్యమవుతుందా? అసలలా ఉండటం మనకు మంచిదేనా? మాన్సన్ ప్రకారం అస్సలు కాదు. నిజానికి ఈ పాజిటివిటీని వెతకటమే అస్సలు సమస్య అంటాడాయన. ఒకవైపేమో జీవితంలో ఎంత పెద్ద తుఫానొచ్చినా నవ్వుతూ ఉండాలి అని సలహాలుంటాయి. మరోవైపు అసలు తుఫానొస్తోందని ఒప్పుకుని దాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేసుకోవడముంటుంది. మాన్సన్ చెప్పేది రెండోదాని గురించే. సమస్యల నుంచి పారిపోవడం కాదు, మనకు సరైన సమస్యలను ఎంచుకోవడమే తెలివైన పని అని ఆయన చెప్తారు. సరే, ఈ పట్టించుకోకపోవడం అనే మాట వినగానే చాలామందికి కొంచెం నెగటివ్గా అనిపించొచ్చు. కాని మాన్సన్ ఉద్దేశంలో దీని అసలర్థం పూర్తిగా వేరు. అదేంటో ఇప్పుడు కాస్త లోతుగా చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన తేడా. పట్టించుకోకపోవడమంటే అహంకారంతో ఉండటం, ఎవరినీ లెక్క చేయకపోవడం కాదు. ఆలోచించండి, మన మెదడు ఒక బ్యాటరీ లాంటిది. దానికుండే ఛార్జింగ్ లిమిటెడ్. దాన్ని అనవసరమైన విషయాల మీద, చిన్న చిన్న డ్రామాల మీద వేస్ట్ చెయ్యకుండా నిజంగా మనకు ఏవి ముఖ్యమో వాటిపైనే ఖర్చు పెట్టడమన్నమాట. సో అసలు సూత్రం ఏంటంటే, మన విలువలు, మన ఎదుగుదల, మన బాధ్యతలు, ఇలాంటి ముఖ్యమైన విషయాలకు మాత్రమే మన పూర్తి శ్రద్ధ పెట్టాలి. మిగిలినవి అంటే చిన్న చిన్న గొడవలు, మన కంట్రోల్లో లేనవి, ఇతరుల అభిప్రాయాలు, వీటన్నిటినీ ప్రశాంతంగా పక్కన పెట్టేయాలి. మన శక్తిని ఎక్కడ పెట్టాలో తెలివిగా ఎంచుకోవడమే అసలైన స్వేచ్ఛ. ఇప్పుడు మాన్సన్ మనల్ని ముందుకు నడిపించే 3 చాలా శక్తివంతమైన సత్యాలను పరిచయం చేస్తాడు. ఇవి మనం సాధారణంగా నమ్మే కొన్ని అపోహలను బద్దలుకొడతాయి. ఇవి మొదటిది, చాలా ముఖ్యమైన సత్యం. నీడను పట్టుకోవడానికి మనం ఎంత పరిగెడితే అది అంత దూరం వెళ్తుంది కదా. ఆనందం కూడా అంతే. ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని వెంటపడితే మన దగ్గరది లేదనే ఫీలింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది. నిజానికి ఆనందం సమస్యలను పరిష్కరించడంలోనే దొరుకుతుంది, వాటిని చూసి పారిపోవడంలో కాదు. మనందరం తరచుగా ఒక మానసిక ఉచ్చులో ఇరుక్కుపోతాం. దాన్ని మాన్సన్ ఫీడ్బ్యాక్ లూప్ ఫ్రమ్ హెల్ అంటాడు. ఉదాహరణకి, మనకు ఆందోళనగా అనిపిస్తుంది. వెంటనే అయ్యో, నేను ఎందుకు ఆందోళన పడుతున్నాను, ఇలా ఉండకూడదు అని మళ్ళీ దాని గురించే ఆందోళన పడతాం. దీనివల్ల అసలు ఆందోళన డబుల్ అవుతుంది. దీనికి పరిష్కారం ఒక్కటే, ఆ ఫీలింగ్ని యాక్సెప్ట్ చేయడం. ఇక రెండో సత్యం, వినడానికి కొంచెం కఠినంగా అనిపించొచ్చు, కానీ ఇది చాలా రిలీఫ్నిస్తుంది. అదేంటంటే, మనలో ఎవరూ అంత స్పెషల్ కాదు, మనమందరం ప్రత్యేకమైన వాళ్లం అనే ఆలోచన మనమీద ఎంత ఒత్తిడి పెడుతుందో కదా. కాని మనం సాధారణమని ఒప్పుకున్నప్పుడు ఫెయిల్యూర్, రిజెక్షన్ ఇవన్నీ జీవితంలో చాలా నార్మల్ అని అర్థమవుతుంది. ఉదాహరణకు, ఒక స్టూడెంట్ పరీక్షలో ఫెయిల్ అయితే అంతే, నా పని అయిపోయింది అనుకుంటారు. కాని అదే ఫెయిల్యూర్ నేర్చుకోవడానికి ఒక అవకాశమని, ఎదుగుదలకు మొదటి మెట్టు అని అర్థం చేసుకుంటే ఆ అనుభవం నుంచి ఎంతో నేర్చుకుని ఇంకా బలంగా తయారవుతారు. మన అసంపూర్ణతను అంగీకరించడమే మనకు నిజమైన బలాన్నిస్తుంది. ఇక మూడోది చాలా కీలకమైన సత్యం, మన విలువలే మన జీవితాన్ని నడిపిస్తాయి. ఇక్కడే టేబుల్లో చూడండి, ఒకవైపు కీర్తి, డబ్బు, ఎప్పుడు నేనే కరెక్ట్ అనుకోవడం లాంటివున్నాయి. ఇవి మన కంట్రోల్లో ఉండవు. ఇవి ఇసుకమీద కట్టిన ఇంటిలాంటివి, ఎప్పుడు కూలిపోతాయో తెలియదు. మరోవైపు నిజాయితీ, బాధ్యత, నేర్చుకోవడం లాంటివున్నాయి. ఇవి మన కంట్రోల్లో ఉంటాయి. ఇవి ఒక బలమైన పునాది లాంటివి. ఈ పునాది ఎంత స్ట్రాంగ్గా ఉంటే మన జీవితం అంత స్థిరంగా ఉంటుంది. సరే, ఇప్పటిదాకా సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ఐడియాలన్నింటినీ మన డైలీ లైఫ్లో, రకరకాల సిచ్యువేషన్స్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఉదాహరణకు, కార్పొరేట్ ప్రపంచం తీసుకోండి. మన ఎనర్జీని ఆఫీస్ పాలిటిక్స్ మీద, ఎవరు ఏమనుకుంటున్నారో అని ఆలోచించడం మీద వేస్ట్ చేయడం మానేసి, మన స్కిల్స్ పెంచుకోవడం మీద, మన పని మీద పెడితే రిజల్ట్స్ అవే వస్తాయి. అలాగే ఎవరైనా విమర్శిస్తే దాన్ని పర్సనల్గా తీసుకోకుండా మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒక ఫీడ్బ్యాక్లా చూడాలి. ఇక స్టూడెంట్స్ విషయానికొస్తే,
పక్కవాళ్ల మార్కులతో పోల్చుకోవడమనేది ఎప్పటికీ అంతం కాని ఒక రేస్. దాని బదులు నేర్చుకునే ప్రాసెస్ని ఎంజాయ్ చేయడంపై ఫోకస్ పెట్టాలి. తప్పులు చేయడం సహజం, వాటి నుంచి ఎంత వేగంగా నేర్చుకుంటామన్నదే ముఖ్యం. గుర్తుంచుకోండి, ఒక మంచి రెజ్యూమే కంటే ఒక మంచి క్యారెక్టర్ చాలా ముఖ్యం. వ్యాపార నాయకులకు ఇదింకా ముఖ్యం. మార్కెట్ ఎప్పుడూ అన్స్టేబుల్గా ఉంటుంది. దాన్ని యాక్సెప్ట్ చేసి స్పష్టమైన విలువలతో టీంని నడిపించాలి. రిజల్ట్స్ ఎలా ఉన్నా, మంచివైనా చెడ్డవైనా పూర్తి బాధ్యత తీసుకున్నప్పుడే టీంకి మీపై నమ్మకం కలుగుతుంది. రిలేషన్షిప్స్లో కూడా ఈ ఫిలాసఫీ చాలా బాగా వర్తిస్తుంది. ఒక పర్ఫెక్ట్ పార్ట్నర్ కోసం వెతకడం అనేది జరగని పని. దానికంటే ఒకరి లోపాలను మరొకరు అర్థం చేసుకుని, అంగీకరించి, నిబద్ధతతో కలిసి ప్రయాణించడం ముఖ్యం. కొన్నిసార్లు కష్టంగా అనిపించినా నిజాయితీగా కమ్యూనికేట్ చేయడమే బలమైన బంధాలకు పునాది. ఇప్పుడు మనం ఈ విశ్లేషణలో చివరి దశకు వచ్చాం. ఈ పుస్తకంలోని అత్యంత ముఖ్యమైన ఫైనల్ టేకవే ఏంటో చూద్దాం. ఈ పుస్తకం మనకు చెప్పే చివరి అత్యంత శక్తివంతమైన పాఠం ఇదే: జీవితం కష్టంగానే ఉంటుంది. బాధ అనేది తప్పదు. కాని దేనికోసం బాధపడాలి, దేనికోసం కష్టపడాలి అనేది పూర్తిగా మన ఎంపిక. ఉదాహరణకు, జిమ్కి వెళ్లడం కష్టమే, కానీ ఆ కష్టం మనకు ఆరోగ్యాన్నిస్తుంది. అది మనం ఎంచుకోవలసిన విలువైన పోరాటం. కాబట్టి మొత్తం సారాంశం ఒక్కటే: మన ఎమోషనల్ ఎనర్జీని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనేది ఒక స్పష్టమైన చాయిస్. అందరి అభిప్రాయాలు మన కంట్రోల్లో లేని విషయాలు. వీటిపై మన శక్తిని వృధా చెయ్యొద్దు. దాని బదులు మన విలువలు, మన ఎదుగుదల, మన బాధ్యత, జీవితానికి అర్థాన్నిచ్చే విషయాలపై మన పూర్తి ఫోకస్ పెట్టాలి. అసలైన స్వేచ్ఛ అంటే దేనిని పట్టించుకోకపోవడం కాదు, దేనిని పట్టించుకోవాలో, దేనిని వదిలేయాలో తెలివిగా ఎంచుకోవడం. ఈ విశ్లేషణ తర్వాత మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఒక్కటే: మన జీవితంలో ఏ పోరాటానికి విలువుంది, దేనికోసం కష్టపడటానికి మనం సిద్ధంగా ఉన్నాం? जय हो जय हो भारत माता की जय।